దివ్యవాణి ప్రేక్షకులకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. మరియు ఈరోజు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడాను దివ్యవాణి తరపున మా యొక్క విచారణ తరపున ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మా యొక్క విచారణలోని పాతలపాడు కాలనీ గ్రామంలో నూతన చర్చి పునఃప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. దానికి కాను మన యొక్క అందరినీ కూడాను వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. భక్తులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరియు ఈ యొక్క దేవాలయము 2002లో స్టార్ట్ అయింది. అప్పటి గురువు ఈ యొక్క చిన్న దేవాలయాన్ని కట్టారు. ఇప్పుడేమో ఈ యొక్క చిన్న దేవాలయమే పెద్దగా పునర్నిర్మాణం చేసుకున్నారు. దానికి గాను సుమారు 4 సంవత్సరాల దాకా పట్టింది. చాలా భక్తితో, విశ్వాసంతో, సొంత ఖర్చులతో, ఎటువంటి సహాయము ఎక్కడి నుండి లేకుండా కూడాను ఇదంతా కూడాను మా ప్రజలే, ఆ యొక్క గ్రామ సభ్యులే, క్రైస్తవ బృందమే, మన యొక్క ఆర్సిఎం క్రైస్తవులే చేసి ఉన్నారు. వారికి నా ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క దేవాలయ ప్రతిష్ఠ మహోత్సవం కోసం పాలనాధికారి అయినటువంటి ఖమ్మం మేత్రానులు బిషప్ ఉడుమల బాలా గారు వచ్చి ఉన్నారు. వారికి ఘన స్వాగతం మేము పలుకుతూ మరియు యొక్క దివ్య బలి పూజను అర్పించడానికి ఆహ్వానించి ఉన్నాము. వారు కూడా వచ్చి వారి యొక్క దీవెనలను మాకు అందించి, వారి యొక్క ఆశీర్వాదాలు అందించి మాకు పూజా బలిని అర్పించి ఉన్నారు. కాబట్టి వారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈ యొక్క దివ్యవాణి ప్రేక్షక బృందానికి మరియు దివ్యవాణి సంస్థకు మరియు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, నా యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ఇట్లు ఫాదర్ పి. లూర్దు, నాగులవంచ విచారణ, ఖమ్మం మేత్రాసనం. దేవి నుండి భువికి దిగి వచ్చిన ఈ ఆలయం, భువిలోన గొప్పదైనది నీ ఆలయం. కనివిని ఎరుగని రీతిలో కష్టాలనొచ్చిన హృదయముతో, కనివిని ఎరుగని రీతిలో కష్టాలనొచ్చిన హృదయముతో నిర్మించిన దేవుని గొప్పది ఆలయం. నిర్మించిన దేవుని గొప్ప సింహాసనం ఆలయం, దేవుని ఆలయం, ఆలయం, ప్రభుని ఆలయం, ఆలయం, దేవుని ఆలయం, ఆలయం, ప్రభుని సింహాసనం. దేవి నుండి భువికి దిగి వచ్చిన ఈ ఆలయం, భువిలోన గొప్పదైనది నీ ఆలయం. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అయిన క్రీస్తు దేవాలయ ప్రతిష్ఠ సందర్భముగా మనం ప్రతిష్ఠ చేసుకొని దేవునికి ఈ దేవాలయం అంకితము చేసి ఈ గుడిలో ప్రవేశించి ఉన్నాము. గట్టిగా క్రీస్తు రారాజు ప్రభువును స్తుతించుచు మనం చప్పట్లు కొట్టి మన ప్రేమను, విశ్వాసమును వ్యక్తం చేయుదుము. అందరూ
నేను చెప్పింది చెప్పండి. ప్రభువులకు ప్రభు క్రీస్తు రాజు స్తుతింపబడును గాక. ప్రభువులకు ప్రభు క్రీస్తు రాజు స్తుతింపబడును గాక. రాజులకు రారాజు క్రీస్తు యేసు స్తుతింపబడును గాక. రాజులకు రారాజు క్రీస్తు రాజు స్తుతింపబడును గాక. పరలోక భూలోక పాతాళ లోకమందు క్రీస్తు రాజు స్తుతింపబడును గాక. పరలోక భూలోక పాతాళ లోకములందు క్రీస్తు రాజు స్తుతింపబడును గాక. పాతర్లపాడు గ్రామములో ఈ దేవాలయములో క్రీస్తు రారాజు ఎల్లప్పుడు స్తుతింపబడును గాక. పాతర్లపాడు గ్రామములో ఈ దేవాలయములో క్రీస్తు రాజు ఎల్లప్పుడు స్తుతింపబడును గాక. ఈ రోజు వలె మేము ప్రతి దినము మా శరీరంలో శ్వాస ఉన్నంత కాలము క్రీస్తు రారాజుకు సాక్ష్యం ఇచ్చుదుము గాక. ఈ రోజు నుండి మా శరీరములో ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తు రాజును స్తుతింపబడును గాక. ఆయనకు సాక్ష్యం ఇచ్చుదుము గాక. ఆయనకు సాక్ష్యం ఇచ్చుదుము గాక. కనుక ఇంత గొప్ప ఆనందముతో నేనైతే ఇంత నా కడుపు నిండిపోయింది, హృదయం తబ్బిబ్బైపోతుంది. ఇంత ప్రేమ, ఇంత విశ్వాసము. అందరూ గట్టిగా చెప్పగలరా తండ్రి గారికి? పాతర్లపాడు నేను గురువుగా 45 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో పనిచేసిన, మీ గ్రామం ఎన్నోసార్లు వచ్చిన, పాత దేవాలయంలో పూజలు కూడా ఈరోజు నన్ను ఫాదర్ లూత్ గారు అక్కడి దాకా తీసుకువెళ్ళి మీ సంఘం అంతా 2 సంఘాలు అన్ని విచారణలు ఒక కుటుంబంగా ఉన్నందుకు మనమందరం దేవుని స్తుతించుచు తప్పకుండా దేవుని రాజ్యము, రారాజు క్రీస్తు రాజ్యము వస్తుంది మన ప్రార్థనల ద్వారా, మన విశ్వాసం ద్వారా. కనుక ఇక్కడికి వచ్చిన బంధుమిత్రాదులందరికీ కూడా నేను మరి ఒకసారి స్వాగతం చెప్తున్నాను. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పాతర్లపాడు గ్రామ దేవాలయమును క్రీస్తు రారాజుకు అంకితము చేయబడిన ఈ రోజును మరలా మేము జ్ఞాపకము చేసుకొని చొప్పున ప్రతిష్ఠ చేయుచున్నాము. ప్రతి సంవత్సరము మా గుడి పండగను ఉత్తేజముతో కొనియాడటకు విశ్వాసమును ప్రసాదించుచున్నందుకు నీకు వందనములు చెల్లించుచున్నాము. మరి ఒకసారి ఈ దేవాలయమును నూతనీకరించుకొని మేము నీకే అంకితము చేయుచున్నాము. నాలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయమునబడు వాక్కును మేము ఎల్లప్పుడు గుర్తుంచుకొని ఈ దేవాలయం మాకు ప్రార్థనాలయముగా, పూజా నిలయముగా, దివ్య సంస్కారముల ఆలయముగా ఉండినట్లు కృపచూపుడు. మా పాతర్లపాడు కాలనీ గ్రామమును సంఘమును మీకు అంకితము చేయించు వీరే నీకు ఒక దేవాలయముగా మారినట్లు కృపచూపుడు. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన రారాజు క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. నేను ఆ రాత్రి చూసిన దృశ్యమున నరపుత్రుని వంటివాడు మేఘావృతుడై వచ్చుటను గాంచితిని. అతడ శాశ్వత దేవి దగ్గరికి రాగా అతడి నా శాశ్వత జీవి ఎదుటకి కొనిపోయిరి. ఆ నరపుత్రుడు పరిపాలనమును, కీర్తిని, రాజ్యాధికారము బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలతనికి దాసులైరి. అతని పరిపాలన శాశ్వతమైనది, అతని రాజ్యమునకు అంతము లేదు. ఇది ప్రభువు వాక్కు. సర్వశక్తిమంతుడవైనా ప్రభు
పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. 2వ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం వరకు. విశ్వాసపాత్రుడగు సాక్షియు మృత్యుల నుండి పునరాత్మను నొందిన పదమపుత్రుడును భూపాలులకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు, తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసు క్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను హతమార్చును, వారందరినీ సమస్త జాతులను విలిపించును, అట్లే తప్పక జరుగును. ఆమేన్. అల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడను భూత భవిష్యత్తు ద్వారమన్యమును లందను ప్రభువునైన నేను దేవుడు వసించుచున్నాడు. ఇది ప్రభువు వాక్కు. వందనములు. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనము వరకు. పునీత యోహాను గారు రాసిన సువార్త 18వ అధ్యాయము 33వ వచనము నుండి 37వ వచనము వరకు. పిలాతు మరలా మందిరములోనికి వెళ్ళి యేసును పిలిపించి, నీవు యూదుల రాజువా అని అడిగాను. నీవే స్వయముగా ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నన్ను గురించి నీతో ఇది చెప్పిరా అని యేసు తిరుగు ప్రశ్న వేసెను. అందుకు పిలాతు, నేను యూదులను అనుకొనుచున్నావా? నీ ప్రజలు ప్రధానార్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి, నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు చెందినదైనచో
నేను యూదుల చేతులలో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగెను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించి తిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధులందరూ నా మాట నాలకింతురు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన దైవ ప్రజలారా, నాగుల వంచ విచారణ అన్ని గ్రామాల నుంచి వచ్చి ఉన్నారు. ఈనాడు ముఖ్యంగా పాత్రలపాడు కాలనీ సంఘము ఇంత అద్భుతముగా దేవాలయము మా ఇంటి కన్నా మిన్నగా ఉండాలని ఇంత సుందరముగా నిర్మించుకున్నారు, నూతనీకరించుకున్నారు. మళ్ళీ కనుక ఈరోజు మేమందరినీ, మీ సంఘాన్ని, మీ విచారణ గురువుతో పాటు అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. ఎక్కడైనా ఒక తప్పు దొరుకుదేమో చూసినా ఎక్కడ తప్పేమో దొరకదు. ఇంత సూపర్గా చేసినందుకు, ఫ్లోరింగ్ కూడా చక్కగా చేసినందుకు మీ అందరికీ ప్రభు క్రీస్తు తరపున శుభాశీస్సులు. రారాజు క్రీస్తు మిమ్మలను ఎల్లప్పుడూ తన ప్రియమైన బిడ్డలుగా, మామూలు బిడ్డలుగా మాత్రం కాదు, ప్రియమైన ఈ సంఘం అంటే, ఈ ప్రాంతం అంటేని మిమ్మల్ని దేవుడు దీవించాలని నేను ఆశిస్తున్నాను. మీరిచ్చిన ఆహ్వానం నాకు కంటికి కనిపించని రారాజు మా బిషప్ గారి ద్వారా మా గ్రామానికి వస్తున్నారు. ఆనందించి మీరు ఇంత గొప్పగా నవదిన జపములు చెప్పినారని విన్నా. 9 రోజులు ఈ పండుగకు తయారై అష్టభాగ్యాల్లాగా ఎంతో నేను అనుకున్న ఒట్టి గుడి కట్టడం వరకే, బాగా సుందరంగా చేయటం వరకే అనుకున్నా. కానీ దానికంటే ఎక్కువగా అద్భుత విధముగా మీరు ప్రార్థనలు చేసి పండక్కి తయారై 2-3 గంటల సేపు పాప సంకీర్తనం చేసి మీ ఆత్మల్ని మా రారాజు పరిశుద్ధ ప్రభువుకి మేము పరిశుద్ధంగా మమ్ములను మా కుటుంబాలు అర్పించాలని మీరు తయారైనందుకు ఇంకా గొప్పగా మీకు వందనములు, అభినందనలు, ఆశీర్వాదములు. కనుక ఈరోజు ఈ దేవాలయము మీరు ప్రతిష్ఠించబడినప్పుడే 20 సంవత్సరాల క్రితము దేవాలయం గురించి బైబిల్లో ఒక వచనం ఉన్నది. దాన్ని అందరూ బాగా గుర్తు చేసుకోవాలి, కంఠోపాఠం చేయాలి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. అంతా చెప్పండి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. మార్కు సువార్త ఎక్కడుంది చెప్పండి అంటున్నారు. ఈరోజు అన్యులు మనం బైబిల్ వచనాలు చెప్తే చూపెట్టమంటే మనం చూపెట్టగలగాలి. మార్కు 11:17 చదవండి. అంతటా వారు యెరూషలేమునకు వచ్చారు. అప్పుడు యేసు దేవాలయంలో ప్రవేశించి అచ్చట క్రయ విక్రయములు అంటే బిజినెస్ చేసే వాళ్ళందరినీ వెళ్ళగొట్టెను. రూపాయలు, డాలర్లు వీటిలకు మార్చే వాళ్ళని పావురములను దేవునికి అర్పించాలి. అక్కడ తలుపు దగ్గరనే, ముందు గేటు దగ్గర అమ్మేవాళ్ళు. తర్వాత బిజినెస్ ఎక్కువై మనం కూడా రానిచ్చినాం. తలుపు దాకా వచ్చారు. తలుపు దాకానే కదా, ఇక్కడ దాకా పీఠం దాకా వచ్చేసరికి యేసు ప్రభుకి కోపము వచ్చినది. చదువు. అమ్మవారి పేటలను పడద్రోసెను. దేవాలయ ఆవరణము నుండి ఎవరును దేనిని తీసుకొని పోనీయలేదు. నా ఆలయము ఇది గుర్తుపెట్టుకోండి. నా ఆలయము అన్ని జాతులకు ప్రార్థనాలయము అనబడును అని వ్రాయబడి ఉండలేదా? పాత నిబంధనలోనే రాయబడి ఉంది. ప్రభు మరలా
గుర్తుకు చేస్తున్నారు. 4 సువార్తల్లో కూడా ప్రభు దేవాలయం నుండి వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళని వెళ్ళగొట్టాడు. చంద్రకోలతో ప్రభు శాంతమూర్తి, కరుణామయుడు, దయామయుడు, అసలు కోపం రానే రాదు. కానీ దేవాలయమును అపవిత్రపరిచినప్పుడు మార్కెట్ చేసేసారు. ఎందుకంటే అన్ని దేశాల నుంచి ప్రజలు వచ్చేవాళ్ళు, వాళ్ళ దేశంలో డబ్బులు తెచ్చుకునేవాళ్ళు. ఇక్కడ గుళ్ళో వాళ్ళు అర్పించడానికి వీల్లేదు, వాళ్ళ దగ్గర మార్చుకోవాలా. చాలా బిజినెస్. తర్వాత గొర్రెలు కానించి, బర్రెలు కానించి, ఎద్దులు కూడా అమ్మేవాళ్ళు. ఎంత పేదవారైనా ఒక 2 పావురములను అర్పించేవారు. కనుక చాలా బిజినెస్ చేసేవాళ్ళు. కనుక దేవాలయం బిజినెస్గా మారిపోతే ప్రభువుకి చాలా కోపం వచ్చింది, తీవ్రమైన కోపం వచ్చి ఒకటికి చంద్రకోల అంటే తెలుసా, వెనకట తాడిని కొరడాలాగా పేని వాళ్ళని వెళ్ళగొట్టాడు. నా ప్రభువుని ఆలయమును వ్యాపార నిలయముగా మార్చవద్దని. కనుక ఈనాడు మనము మన దేవాలయం నూతనీకరించుకొని ఎల్లప్పుడూ పూజా ప్రార్థనలు, ఆరాధనలు జరిగేటట్టు మనమందరము ప్రార్థించాలి. దీన్ని ప్రార్థనాలయంగానే ఉంచాలి. కనుక నా ఆలయము అన్ని జాతుల గుర్తుపెట్టుకోండి. ఇది మీరు నిర్మించిన, మీరు కష్టపడ్డా, చందాలు ఇచ్చిన, ఇది కేవలము మీకు మాత్రము కాదు, అందరికీ, సకల జాతి జనులకు, అన్ని జాతులకు. ఇప్పుడు మనం వరకే ఉన్నాము. ఎప్పుడు ఈ లోకమంతా దేవుని రాజ్యం అవుతుందో ఒకసారి అనుకోకుండా ఆకస్మికంగా మనం ఇన్ని ప్రార్థనలు చేస్తున్నాము. దేవుని నమ్ముకునే వాళ్ళు, ప్రభు యేసుని రక్షకుడిగా నమ్ముకునే వాళ్ళు 2% మాత్రం ఉన్నారు. కనుక మన ప్రార్థనలు విడవకుండా మనమందరం 150 మంది ఇప్పుడు బైబిల్ చదువుతున్నారు ప్రతిరోజు. క్రైస్తవుల కంటే ఎక్కువగా బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభు ఒక దేవుడు, వాళ్ళకి ఇతరులకి ఎన్నో దేవుళ్ళు ఉన్నారు, 100,000 ఉన్నారు, దేవతలు కూడా ఉన్నారు. వాళ్ళలో ఒక్కరుగా ఉండటానికి ప్రభువుని మేము ఒప్పుకుంటాము. కానీ ఒక్కడు ఆయన రారాజు, ప్రభువులకు ప్రభువు రారాజు అంటే ఒప్పుకోమని మన దేశంలో చాలా కట్టుబాట్లు ఉన్నాయి, కట్టడలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ కొంతకాలమే. సూర్యుని మనం ఎంతవరకు అరచేత్తో సూర్యుని ఆపగలమా? లేదు. అట్లాగే ప్రభు రాజ్యము వచ్చునుగా. కానీ పరలోక జపములో రోజు మనం ప్రార్థిస్తాము. ఏంటిది ఆ వాక్యం ఏంటిది? నీ రాజ్యము వచ్చునుగాక. తప్పకుండా ఎప్పుడో తెలియదు, కానీ మనకు దేవుడికి మాత్రం అక్కడే తెలుసు. కనుక మనమందరము ఆ ప్రభు నేర్పిన తనే నేర్పి ఉన్నాడు. నీ నామము స్తుతింపబడునుగాక, నీ రాజ్యము. ఈ 2 పరలోక జపములో ముఖ్యము. అంతేకాదు మన ప్రార్థనలన్నిటిలో మనకు కావలసిన అవసరాలను అడుక్కునే ముందు ప్రభు రాజ్యము రావాలి, ప్రభు నామము స్తుతింపబడాలి. కనుక ఈనాడు ఈ దేవాలయము పేరు, ప్రతి దేవాలయానికి మనం ఒక్కొక్క పేరు పెట్టుకుంటాము. మరి ఈ మాత మొదలుకొని సెయింట్ మేరీస్ చర్చ్ అని, ఇంకా మీకేం తెలుసు? సెయింట్ జోసెఫ్ చర్చ్, చిన్న తెరిస, నాగుల వంచ గుడి సెయింట్ జోసెఫ్ గారు, సీతంపేట్ ఆరోగ్యమాత, చిన్నమండవ యేసు తిరుహృదయము గుండె. ఇంకా మీ ఊర్లో ఇక్కడ ఈ పాత్రలపాడు పాత సంఘం జోసెఫ్ గారే తిరుకుటుంబమును పెంచిన నాన్న. అమ్మ కుటుంబానికి ఎంత ముఖ్యమో నాన్న కూడా అంతే. కానీ మరియమ్మ గారికి మనం ఎక్కువ గౌరవము చూపిస్తాము. అమ్మని మరిచిపోతే, కన్న తల్లిని, కన్న భూమిని మర్చిపోతే ఆ పాపానికి దేవుడు కూడా క్షమించడాడు. కనుక జననీ జన్మభూమిశ్చ స్వర్గాదతి గరీయసి అని సంస్కృతంలో మోక్షము కంటే, స్వర్గము కంటే. కనుక ఈనాడు ఆ శిలువ మీద, ప్రతి శిలువ మీద ఏమి రాసి ఉంటుంది? INRI అనగా
యూదుల రాజు నజరేతుడు క్రీస్తు. అది లాటిను, గ్రీకు, హీబ్రూ భాషల్లో వ్రాయబడి ఉంది. అన్ని ఇంగ్లీష్ అక్షరాలే వాళ్ళు వాడతారు. కనుక అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా శిలువ మీద ఎల్లప్పుడూ ఏంటి, చనిపోయిన వ్యక్తి రాజు ఎలా అవుతాడు? గింజలు భూమిలో పడి చనిపోతే పంట రాదు, పైన మేఘము విరగకపోతే వర్షము రాదు. కనుక ఈ విధంగా మనకు దేవుడు అనేక ఉదాహరణలు చెప్తూ ఉంటాడు. చనిపోయిన వాళ్ళ పేరిటనే, త్యాగము చేసి చనిపోయిన వాళ్ళ పేరిటనే అనేకమైన స్తూపాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కనుక ఈనాడు మనం రారాజు క్రీస్తును, శిలువపై మరణించిన వ్యక్తి నిస్సహాయుడు కాదు, చేత కానివాడు కాదు. కనుక మనలందరూ రక్షించటానికి తన ప్రాణమును కూడా దేవుడై ఉండి, దైవ కుమారుడై ఉండి మనల్ని ఒక్క మాటతో రక్షించవచ్చు. కానీ దేవుని ప్రేమను మన కళ్ళకు కట్టినట్టు చూపించుటకు ఆయన శిలువ మీద మరణించాడు. అందుకే పిలాతుకి అర్థం కాలే. అందరేం పట్టుకొచ్చిండ్రు, ముళ్ళ కిరీటం పెట్టినారు, రాజవస్త్రం తీసేసి ఊదా వస్త్రం చేసినారు. నువ్వేం దేవుడివయ్యా, నువ్వు దేవుడివా, నువ్వు రాజువా అని ఈరోజు వార్తలు విన్నాము. కనుక ఆయన రాజువని నీవే చెప్పుచున్నావు, కనుక నేను రాజునే అని ఆయన ప్రత్యక్షంగా డైరెక్ట్గా సమాధానం ఇవ్వకుండా నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. బైబిల్లో ప్రతి చోట కనపడుతుంది ప్రభువులకు ప్రభు రారాజు క్రీస్తు అని. దానియేలు ఎంతో భక్తుడు, సింహపు బోనులో సింహాలని ఒక్కరోజు దానికి ఆహారం దొరకపోతే ఇక ఆకలితో ఆవురావురు 7 రోజులు ఉపవాసం పెడితే ఇంకా అవి ఆగుతాయా? ఇట్లా వాటికి ఆకలి బాగా కల్పించి దానియేలుని ఆ సింహ బోన్లోనికి పంపితే అవి మోకాళ్ళ మీదుండి ఆయన ఆరాధించినాయి, ముట్టుకోకుండా తినకుండా. అబ్బో ఈయన మామూలు మనిషి కాదు. కనుక ఈ విధంగా ఆ దానియేలు రాజాది రాజు అయిన క్రీస్తు ప్రవచనము 7వ అధ్యాయము 14వ వచనము, ఆ నరపుత్రుడు పరిపాలనమును, ప్రీతిని, రాజ్యాధికారమును బడసెను. సకల దేశములకు, జాతులకు, భాషలకు చెందిన ప్రజలెల్లరూ ఆయనను సేవించిరి. కనుక మనమందరం కూడా ఆ రాజు పాతకాలంలో ప్రియజేసుని సైన్య వీరులమనే పాట ఉంది, లేకపోతే జయరాజు జేసు జెండా అనే పాటలో ప్రభువుకి మేము సైనికులుగా, మేము మా సాక్ష్యం ద్వారా, మా అనుదిన ప్రార్థన ద్వారా మేము రోజు పని చేసుకొని బ్రతికే వాళ్ళం. అయినా కానీ ప్రభు క్రీస్తు కోసం, ముఖ్యంగా మీకు పాత్రలపాడు కాలనీ సంఘానికి మీరు రాజుగారి వీర సైనికులుగా ఉండాలి. కనుక మనమందరము రాజుగారి పాట ఏమైనా వచ్చా? యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, యేసు రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసుకుంటాడు. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును, భూత భవిష్యత్తు వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు పలుకుచున్నాడు. కనుక ఈయన రాజరికము ఆది అంత్యము లేనిది, ఆల్ఫా ఒమేగా, నిన్న నేడు రేపు ఏకరీతిన. మనం ఏకరీతిన ఉండలేము, మనకి ఆది ఉంది, అంతము ఉంది. కనుక అన్ని దేశములకు, ఒక్కొక్క దేశానికి ఒక ప్రెసిడెంట్ లేకపోతే రాజు, ప్రైమ్ మినిస్టర్ ఉండవచ్చు. కానీ అన్ని దేశములకు, అన్ని లోకములకు, పరలోక, భూలోక, పాతాళ లోకమందు దేవుడు ఆయన సింహాసనం ఎదుట సమస్త ఆత్మల నుండి విశ్వాస సాక్ష్యగు. ఇది
దానియేలు ప్రవచనములో రానున్నది చూస్తే దర్శన గ్రంథములో రెండవ రాకడలో క్రీస్తు, ఇప్పుడు మంచి పాట కూడా పాడాము, వస్తాడు మనకు బహుమానము తీసుకువచ్చే ప్రభు. కనుక మనమందరం అప్పటి వరకు ఆగకుండా, ఆగిపోకుండా, ఓపిక నశించకుండా మనమందరము, ముఖ్యంగా కథోలిక బిడ్డలు ఖమ్మం జిల్లాలో చాలామంది ఉన్నాము, లక్షల మంది దాటుతున్నాము. ఇంకా మీ ప్రార్థనల ద్వారా అప్పుడప్పుడు మీకు వీలైతే కొంచెం ఉపవాసం ఉండండి, ఉపవాస ప్రార్థనలోని శక్తిని గ్రహించండి. అలెగ్జాండరు అసలు మాట విననివాడు తిరిగి కనీసం కనువిప్పగలిగింది ఎవరి ప్రార్థన? అమ్మ ప్రార్థన ద్వారా. కనుక మూనికమ్మ అని ఒక ఉన్నది. ఇంకా అగుస్తీను మహాపాపి, అతడు చేయని తప్పు లేదు, వాళ్ళ అమ్మ మాట అసలే వినలేదు, కానీ ఆమె ప్రార్థిస్తూనే ఉంది. కానీ అందువలన 66 ఏళ్ళు బతికిండు. 33 ఏళ్ళు చెడ్డ జీవితము, రెండవ 33 ఏళ్ళు దేవుని కొరకు తన ప్రాణమునైనా ఇచ్చిన గొప్ప పునీతుడు. కనుక మనందరి ప్రార్థన మన కుటుంబాల కొరకు ముందు మీరు చక్కగా ఉండి సాక్ష్యం పలకాలి. రెండవది దేవుని స్తుతించాలి. మాటలు చాలని పాటలు. ఇదిగో మనకు ఎంత చక్కని వాయిద్యం వేస్తున్నారు. వారి పేరేంటి? కిరణ్. ఎంత అద్భుతంగా, అసలు నాకు మోక్షంలో ఉన్నట్టే అనిపిస్తూ ఉంది. తనకి దృష్టి, కంటి చూపు లేకపోయినా ఆత్మ చూపు ఉన్నది. గట్టిగా మన కిరణ్కి గట్టిగా చప్పట్లు కొట్టి నేను స్తుతించుదాము. కనుక ప్రియులారా, మనమందరము దేవాలయం యొక్క అవసరము. 2 విషయాలు, ఇక చివరి 2 విషయాలు. దేవాలయానికి వచ్చేది ముందుగా దేవుని తెలుసుకొనుటకు. చెప్పండి, దేనికి? దేవుని తెలుసుకోవాలి. ఎక్కడి నుంచి? బైబిల్ చదివే వాళ్ళు కూడా నేను చదవటానికి కూడా యోగ్యుడను కాను అని కొంచెం జపం చెప్పుకొని పీఠం ఎక్కి ఇక్కడి నుంచి చదవాలి. దైవవాక్కు పీఠం ఉండాలి మీ గుడిలో. ప్రసంగించే గురువు కోసం ప్రార్థించాలి. ఇక్కడ ఉన్నది. కనుక దేవుణ్ణి తెలుసుకొనుటకు. రెండవది మన దేవుణ్ణి కలుసుకొనుటకు. రెండవది గుడికి కలుసుకోవటం అంటే ఇదిగో పూజ ద్వారా, పుట్టిన పిల్లలకు జ్ఞాన స్నానం ఇచ్చుట ద్వారా, భద్రమైన అభ్యంగము పొందుట ద్వారా. దేవద్రోణమానములు ఎన్ని? 7. జ్ఞాన స్నానము, భద్రమైన అభ్యంగము, పాప సంకీర్తనము, దివస ప్రసాదము, అవస్థాభ్యంగము మనం చనిపోయేటప్పుడు. 6వది గురుపట్టము. 7వది జ్ఞాన వివాహము. మీరు ఎక్కువగా పిలువబడ్డారు, అన్నిటికంటే పవిత్రమైనది 7వది. కనుక మనం ఈ గుడిలో ఇతర సంఘాల వాళ్ళకి దేవుణ్ణి తెలుసుకోవటమే, కలుసుకోవటం లేదు. పూజలో, దివ్యప్రసాదములో, ఇతర దేవలో ఆయన ఉంటాడు. కనుక దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రేమించటము, తెలుసుకున్న తర్వాత ప్రేమించటము. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రేమించటము తెలియకుండా కూడా ప్రభు ఎవరు పూర్తిగా అర్థమైద్దాం మనకి. ఆయన దేవుడు, రక్షకుడు, మరే మాత కుమారుడని. సో కనుక ప్రేమ అనేది తెలుసుకునే ముందే, తెలుసుకున్నాక ఇంకా ఎక్కువ ప్రేమ. కనుక ఈ విధంగా దేవాలయం యొక్క ముఖ్య అవసరము దేవుణ్ణి తెలుసుకొనుటకు, దేవుణ్ణి కలుసుకొనుటకు. ఈ రెండింటి మధ్యలో పాటలు, సంగీతము, పాటలు ఎందుకు? దేవుని తెలుసుకున్నప్పుడు ఇంక ఆగలేము అసలు మనం. నీకు పూర్తిగా దేవుని ప్రేమ అర్థమైతే. రారాజు కీర్తనలు కానీ ఇంకా ఎన్నో మరియమాత పాడిన కీర్తన కూడా ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనైతే ఇట్లా కూర్చొని ప్రసంగం చెప్పకూడదు, అధికారికంగా ఇక్కడ నిలబడి మీ అందరి మీద అధికారం. అట్లా కాకుండా ఈరోజు మన పండగ రోజు ఒక తండ్రి తన బిడ్డలతో ఎట్లా ప్రేమగా మాట్లాడతారు, అట్లా కూర్చొని మీ అందరినీ చూస్తూ నేను దేవుని తరపున ఇంత గొప్ప సంఘము, ఇంత గట్టి సంఘం అనిపించింది నాకు. కొన్ని సంఘాలు ఓటు ఉంటాయి, తాళ్ళు ఓట్లేని చాలా ఎక్కువ ఉంటాయి, మంచి ఓట్లు. కనుక దీంట్లో అన్ని గట్టి ఓట్లేని ఫాదరు
మీ ఫాదర్ మీ ఊరిని గురించి భలే చెప్తూ ఉంటారు. సో కనుక మిమ్మందరినీ నేను అభినందిస్తూ, దేవుణ్ణి కలుసుకోవటం ఎట్లా తెలుసుకున్న తర్వాత, పాటలు పాడిన తర్వాత, ప్రార్థనలు చేసిన తర్వాత, అవసరమైతే దావీదు వలె నాట్యము కూడా మన శరీరం అంతటితో స్తుతించే ప్రార్థన చేయాలి. పాట అంటే మన గొంతు గరళము ఇదే. కనుక ప్రార్థన అంటే మాటలు. పరలోక ప్రార్థన ఎంత శ్రేష్టమైన. సో ఈ విధముగా అంచెలంచెలుగా దేవుని స్తుతిస్తూ, ఇప్పుడు చూడండి, మీ కొత్తగా కట్టిన దేవాలయంలో బలిపీఠము. మనకు గుండె ఎలాంటిదో, మన శరీరానికి గుండెలు ఎన్ని ఉన్నాయి? నిన్న వచ్చి ఒక అబ్బాయి 2 ఉంటే బాగుండు ఫాదర్ అంటే, ఒకటి ఆగిపోయినా. ఈ మధ్యలో చాలామందికి హార్ట్ అటాక్. చిన్నపిల్లలకి వెనకటంటే అమ్మ నాన్న ఈ పిల్లల్ని పెంచడంలో కష్టాలు పడి ఎండకు తిరిగి ఎప్పుడో నాన్నలకి వచ్చేది, అమ్మలకి అసలు రాకపోయేది. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా పోటీ పడుతున్నారు అన్నిట్లలో. గుండెపోటు చదువుకునే పిల్లలకండి అర్థం కావట్లేదు. ఎందుకంటే గుండెలోని భారాన్ని దేవుడి దగ్గర అమ్మతో నాన్నతో చెప్పుకోవట్లే, కష్టాలు వస్తాయి. కొన్ని దాచిపెట్టుకుంటారు. రెండవది స్నేహితులు. అమ్మ నాన్న తర్వాత ఎవరు ముఖ్యం? వాళ్ళకన్నా చెప్పుకోవచ్చు, కానీ ఈ కాలంలో ముంచే స్నేహితులు ఎక్కువైనారు. మంచి స్నేహితుల కంటే ముంచే. అందుకే వాళ్ళు సరే ప్రార్థనకు వచ్చి దేవుడి దగ్గర వదిలిపెట్టుకోవాలి కదా. వదిలిపెట్టడంలే, దేవుడి దగ్గర కూడా దాయగలిగిన సీక్రెట్లు వృద్ధి చేస్తుంది తెలుసా? గుండె పని, చెడు రక్తం మన శరీరం నుంచి అన్ని నరాల నుంచి గుండెకు వస్తుంది, మళ్ళీ గుండెలో నుంచి శుద్ధి పొంది శరీరం అంతటికి పోతూ ఉంటుంది. అలాగే మన జీవితం కూడా ఉండాలి. అన్నీ కూడా గుండె లాంటి పీఠం దగ్గరికి తీసుకువచ్చి, దయచేసి ఒక్క ఫాదర్ అన్ని ఊర్లకు కాబట్టి ఫాదర్కి వీలైన టైంలో మీరు కూడా వీలు చేసుకొని, ముఖ్యంగా ఆదివారం ప్రార్థనలు పూజలు పాల్గొనాలని ఇప్పుడు నేను దీన్ని ఆశీర్వదించబోతున్నా. ప్రత్యేకముగా మీరు తెచ్చే చిన్న కానుక, ఫలము, పత్రము, పుష్పము, పొట్టి ఆకు తెచ్చుతారు కొంతమంది. ఏదైనా దేవునికి ప్రీతికరమే. ఒక విధవరాలు వేసిన, కొంతమంది 100 రూపాయలు 500 వేస్తున్నారు పెట్టెలో. యేసుప్రభు కూర్చొని చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్క విధవరాలు వేసిన 2 కాసులు అంటే 2 నయా పైసలు మనతో దేవుడు. కనుక ఎంత ఇచ్చేది కాదు, ఎలా ఇస్తున్నావు అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మన పూజలు అర్పించటంలో, పూజలు మన కోసమే కాదు, మీ బంధుమిత్రాదుల కోసము, పాపాత్ముల కోసం, లోకరక్షణ కోసం మీరు చేసే త్యాగము, ప్రార్థన ఒకటి కూడా వేస్ట్ కాదు. మన కంప్యూటర్లో అన్నీ రికార్డ్ అవుతాయి. ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా దేవుని కంప్యూటర్, అంతకంటే ఎక్కువ ప్రపంచంలో అంత సమాచారం. కనుక మీరు చేసే తప్పకుండా ఉపయోగపడుతుంది. కనుక మనం ఈ పీఠమును నేను 5 చోట్ల క్రిస్మా తైలముతో అభిషేకించబోతున్నా. తైలాలన్నిటిలో పరమ పవిత్రమైన తైలము క్రిస్మా తైలము. జ్ఞానస్నానం పొందినప్పుడు మొదట మీ గుండె మీద, తర్వాత మీ నొసటి మీద రాస్తాం. ఫాదర్ గారు భద్రమైన బ్యాంగులో కూడా నేను నొసటి మీద అభిషేకం చేసి, ఇక్కడి నుంచే మొత్తం మొదలయ్యేది మన మెదడులో నుంచే. కనుక 5 చోట్ల ఎందుకు అని అడగాలి మీరు. యేసుప్రభుకి ఎన్ని గాయాలు ఉన్నాయి? పంచగాయాలు. సిలువను మోసినప్పుడు శరీరం అంతా గాయమైంది. గాయము పడని చోటు లేదు. మనం కాళ్ళతో చేసే పాపాల కోసం కాళ్ళు, చేతులు, తలంపులు, ఇది ముండ్ల కిరీటం ఎందుకు? ఈ విధంగా నేను 5 చోట్ల పంచగాయాల ప్రభువా మమ్ములను, మా గ్రామను స్వస్థపరచు. ఈరోజు అనేక మంది ప్రార్థన చేయమని అడిగి ఉంటారు. స్వస్థత ఎక్కువ అవసరం ఈ కాలంలో. తర్వాత పాపం మన్నింపు. కనుక పంచగాయాల్లో దాచుకోవే అనే పాట గుర్తేనా? నేను అది అభిషేకం చేసినప్పుడు ఆ పాట పాడాలి. ప్రార్థించుదము. పరలోక భూలోక తండ్రి, మానవాలు నిన్ను కాదని వెళ్ళిపోయిన క్షణము నుండి నీకు మేము బలి పూజలు అర్పించ నీ ఉద్దేశము. బలి పూజల ద్వారా
ఇతర మతాలలో పాత నిబంధనలు అనేక రకమైన బలులు ఉన్నాయి. వాటన్నిటిని పరిపూర్తి చేసి ఉన్నా క్రీస్తు శిలువ బలి మా గుడిలో ఎల్లప్పుడూ పునర్నిర్మితమగునుగాక. శిలువ నుండి కారు జీవ జలములు మమ్మలందరినీ ఈ పీఠము ద్వారా, ఈ పూజా బలి ద్వారా, 7 దేవద్రవ్య అనుమానముల ద్వారా మాకు పూర్తిగా సంపూర్తిగా లభించుగాక. మా ప్రార్థనలు సాధించలేని అవసరములు ఈ బలిపీఠం మీద జరుగు పూజ ద్వారా మాకు జరుగునని విశ్వసించుచున్నాము. శిలువ బలిపీఠము మాకు గుర్తు. ఆ బలిపీఠము ఈ పీఠమునకు గుర్తుగా ఉండి దీనిని ఆశ్రయించండి. దీని మీద పూజాబలి అర్పించు ప్రతి గురువును దీవించండి. దైవవాక్కును బోధించుచున్న ప్రతి పాఠకుని ఆశీర్వదించండి. దివ్య సంస్కారం అర్పించు గురువులందరినీ, నీ యొక్క దైవ సేవకులను, పరిచారకులను దండిగా దీవించండి. పూజలు పెట్టించిన వారందరినీ వారి బలి పూజ యొక్క విలువను గ్రహించినట్లు, ఇతరుల కోసము లోకరక్షణ కోసం పాటుపడినట్లు కృపచూపుడు. ఈ దివ్య బలి పూజ జీవించుతున్న వారికే కాదు, మరణించిన వారికి కూడా మాకు అర్పించు భాగ్యము కలదు. కనుక మరణించి వారికి కూడా మేమందరం బాకీ పడి ఉన్నాము. వారందరిని మన్నించి, ముఖ్యంగా ఈ గ్రామంలో చనిపోయిన వారందరినీ మన్నించమని ఈ దేవాలయం కట్టినప్పుడు ఉండి ఈరోజు లేని వారందరి కోసం మేము అర్పించు ఈ పూజాబలి ద్వారా మోక్ష భాగ్యం ప్రసాదించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ పంచగాయాల ప్రభు మన గాయాలన్నింటిని మార్చు ప్రభు ఈ బలిపీఠమును ఆశీర్వదించుదురుగాక. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. భయమును బాధను ఒంటరితనమును నా నుండి తొలగించి నడుపుమయ్యా, నా నుండి తొలగించి నడుపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయా, పాపినైన నన్ను ఆదుకోవయా. మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మనసునున్న మలినమును తుడిచివేసి, నాలోని తలంపులను శుద్ధి చేసి, మంచితనము నాలో యేసు నింపుమయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, ఆదుకోవయ్యా. పంచగాయాలలో దాచుకోవయ్యా, నన్ను వెదకి చేరదీసి. అందరి విశ్వాస సంగ్రహము. భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతులను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తు విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్స్ పిలాతునికి అధికారములోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళంలోకి ఎక్కి 3 నాళ్ళు చనిపోయిన వరకు తీటుకొచ్చును. పవిత్ర సర్వేశ్వరుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసిస్తున్నాను. పాపముల మన్నిపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఓ దేవా, ఈరోజు మీకు అంకితము గావించబడినటువంటి క్రీస్తు రాజు, చక్రవర్తి, ముల్లోకములకు అధిపతి అయినటువంటి యేసు ప్రభు యొక్క దేవాలయాన్ని శుద్ధీకరించి
ప్రతిష్ఠించి ఆశీర్వదించి మరియు దానిని దేవునికి అంకితం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయంలో మరి మా యొక్క పూజా అర్పణలకు విచ్చేసినటువంటి మా పూజ్య తండ్రి గారినటువంటి మహాఘనత వహించినటువంటి ఉడుమల బాలా గారిని మరియు ఇతర గురువులను ఇతర పెద్దవారిని కమిటీ సభ్యులను మరియు స్నేహితులను శ్రేయోభిలాషులను అందరూ కూడాను ఈ యొక్క ఉత్సవానికి వేధించి దేవాలయం ద్వారా అందరూ కూడాను మీ దీవెనలు దండిగా పొందాలని కోరుకుంటూ ఆశిస్తూ వచ్చినటువంటి వారందరిపై మీ యొక్క కృపను కనికరమును శాంతి సమాధానాన్ని కురిపించమని ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రార్థన ఆలకించుమా, ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తిగల సర్వేశ్వర, మా యొక్క తిరుసభను పాలిస్తూ ఉన్నటువంటి పరిశుద్ధ మా పావన జనకులైనటువంటి ఫ్రాన్సిస్ పాపు గారిని, మేత్రాలను, గురువులను అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి వారంతా కూడా వారి యొక్క పూజా ఫలముల ద్వారా మరియు అనుమానముల ద్వారా దేవుని యొక్క కనికరాన్ని, దేవుని యొక్క రక్షణను అందరికీ దయచేసేటువంటి అర్హత, యోగ్యత, బలము, కృప, కృషి వారికి దయచేయమని, మరి ప్రతి దేవాలయాన్ని ఆశీర్వదించమని, మరియు మా విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని, ప్రతి సంఘాన్ని, ప్రతి తల్లి తండ్రి బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఓ మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. 2002వ సంవత్సరంలో ప్రారంభమైనటువంటి ఈ గుడి మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించబడి మరియు 22 సంవత్సరాల తరువాత మరియు ప్రజల యొక్క సహకారముతో వారి యొక్క పుణ్యకార్యాల ద్వారా 4 సంవత్సరాల వరకు వారంతా కూడాను చాలా ఓపికతో వారంతా కూడా వెయిట్ చేసి ఈ యొక్క పుణ్యకార్యాన్ని, ఈ దేవాలయాన్ని నిర్మించి అంచెలంచెలుగా నిర్మించి వారి యొక్క త్యాగ ఫలాన్ని దయచేసినటువంటి ఈ యొక్క గ్రామ ప్రజలు, ముఖ్యంగా పుణ్య స్త్రీలు, పుణ్య పురుషులు, తల్లిదండ్రులు మరియు మర్యాదల సభ్యులు, కమిటీ సభ్యులు అందరూ సహకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడాను దీవించి ఆశీర్వదించి మీ యొక్క ఆశీర్వాద ఫలాలను వారిపై దండిగా కురిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, మేమంతా కూడాను మరి ఈరోజు మేము ప్రార్థిస్తూ ఉండగా మా గ్రామము, మా యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి గ్రామాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు మన యొక్క తండ్రి గారు మన పాతలపాడు పాత ఊరు కూడా దర్శించారు. అది ఎప్పుడో మొట్టమొదటిసారిగా మన విచారణ ప్రారంభం కాకముందు పొద్దుటూరు విచారణ ఉన్న సమయంలో పొలిత్తి ఫాదర్ గారు నిర్మించారు. ఈ యొక్క దేవాలయాన్ని 2002లో ధనరాజు ఫాదర్ గారు నిర్మించి దీనిని అంకితం చేశారు. ఈ విధంగా మనమంతా కూడా దేవుని కృపతో మన యొక్క అంచెలంచెలుగా మన యొక్క దేవాలయాలను శుద్ధీకరించి పవిత్రపరచి మరియు దానిని నిర్మాణం చేసుకొని చాకచక్యంగా మన యొక్క సంఘాన్ని పెంచుకుంటూ దేవాలయం ద్వారా మనమంతా కూడా దీవెనలు పొందాలని కోరుకుంటూ ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. సర్వశక్తిగల సర్వేశ్వర, ఈ యొక్క
పండుగ కొరకై, ఈ యొక్క వేడుక కొరకై, ఈ పుణ్య కార్యం కొరకై మేమంతా కూడాను గత కొన్ని రోజుల నుండి శ్రమపడుతూ మేమంతా కూడాను త్యాగముతో, ఓర్పుతో, సహనముతో మీ ప్రార్థన శక్తి వలన మేమంతా కూడా పుణ్య కార్యాలలో పాల్గొంటూ మీ యొక్క ప్రార్థనలో మేమంతా మునిగి ఉన్నాము. మరియు నవీన ప్రార్థనల ద్వారా ఎంతోమంది దేవుని యొక్క బిడ్డలుగా మారి దివ్యసప్రసాదము, జ్ఞానస్నానము మరియు ఇంకా మన వివాహ నూతనీకరణ ఇవన్నీ కూడా చేసుకున్నారు. వారిని మారు మనసు పొంది వారంతా కూడా దేవుని బిడ్డలుగా మార్చినందులకు మీకు కృతజ్ఞతలు. మరియు ఈ నవీన ప్రార్థనలో జరిపించడానికి వచ్చినటువంటి 9 రోజుల నవీన ప్రార్థన జరిపించడానికి వచ్చినటువంటి పూజ్య గురువులను అందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించమని, వారికి మీ యొక్క బలమును, శక్తిని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఈరోజు పూజలు సమర్పిస్తున్నటువంటి వారిని ముఖ్యంగా ఆశీర్వదించమని, వారి కుటుంబం అంతా కూడాను వారి కుటుంబాన్ని దీవించమని, తల్లి తండ్రి బిడ్డలను ఆశీర్వదించమని, వారిలో ఉన్నటువంటి సకల వ్యాధి బాధలు పోగొట్టమని అందరూ కూడాను మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా, మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. అందరం దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైనము మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక.
సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించుతున్న దేవ బలి పూజ సర్వశక్తి కలిపితే సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. కొరకును మానయ్యకి వారి సత్య తిరుసభయ్యకి ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, ఈ రారాజు దేవాలయమును నీ మహిమతో పవిత్రతతో నింపి నీవు సంతోషించిన శుభదినమును పండుగ దినముగా మేము కొనియాడుచున్నాము. మమ్ములను మా జీవితములను నీకెల్లప్పుడు ప్రీతిపాత్రమైన బలి అర్పణగా రూపొందించుము. మా కానుకలు అంగీకరించి మమ్ము దీవించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి వంటి సర్వేశ్వర, మేము మీకు ఎల్లప్పుడూ నేర్చోటును కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట సబబు. ఏలైన నీ కృప వలన మేము నిర్మించిన ఈ బాహ్య మందిరంలో యాత్రికులుగా ప్రవేశించు నీ కుటుంబమును అన్ని వేళల చల్లగా చూచుతున్నావు. నీ సహవాస పరమ రహస్యమును మాకు అద్భుత విధముగా వెల్లడించి దానిని సంపూర్తి చేయుచున్నావు. నీవు మమ్మే ఒక ఆలయముగా నిర్మించుకొని నీ శ్రీ సభను విశ్వమంతటా విస్తరింప చేయుచున్నావు. మా ప్రభుని జ్ఞాన శరీరం అధికముగా వృద్ధి పొందినట్లు చేయుచున్నావు. ఈ రీతిగా శ్రీసభ సంపూర్ణత నుండి స్వర్గనగరి అయిన యెరూషలేములో నీ ముఖ కాంతిని గావించినట్లు రూపొందించుచున్నావు. కావున లెక్కకు మించిన పునీతుల బృందములతో అనేకమై నీ వైభవోపేత ఈ దేవాలయమునందు నిన్ను స్తుతించి గణపరచుచు నీ మహిమను కొనియాడుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా. నటి పూజ పరమ పవిత్రమైన సమయము. అందరం ఏక హృదయంతో ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా బ్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా కొరకు మా ప్రభు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరం. యేసు రాజా వందనము, ప్రేమ స్వరూప వందనము. యేసు రాజా వందనము, ప్రేమ స్వరూప వందనము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీ కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుతూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని
దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా సర్వేశ్వర, యేసయ్యన దైవమా, నా మీద దయ చూపుమా. యేసయ్యన దైవమా, నా మీద దయ చూపుమా. విశ్వాస రహస్యము ధర్మములు ప్రకటించేదము, మీ ఉత్తానమును చాటెదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును సుగియప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను మా కమ్మ మేత్రాసన పాలకులైన ఉడుమల బాల పీఠాధిపతిని గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమ యుద్ధ పరిపూర్ణ చేయుడు. ఉత్థానమగుదమున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ, పాతర్లపాడు సంఘములో మరణించిన విశ్వాసులందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత పోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో లేవమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొక్క పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. ఈ దయవలన మమ్మ పాపము నుండి ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, కారము మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని మీ అపోస్తులతో పలికిన ప్రభువైన యేసువా, మా పాపను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండును గాక. మీ ఆత్మతో ఉండునుగాక.
పండుగ ఆనందముతో ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుమా. సర్వేశ్వరుని గొల్లె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయచూపుమా. ఇదిగో రారాజు ప్రభువులకు ప్రభు అయిన దేవాది దేవుడు క్రీస్తు ప్రభు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాని, మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుకొనను. మొన్న పాప సంగీతం చేసిన కొత్తగా పాప సంగీతం చేసిన వాళ్ళందరూ రావాలి. లే కొత్తగా పాప సంగీతం చేశారంట మన పాప సంగీతంలో రోజు. నిఖిల జగతి రూపం సుమనోహర రూపం శ్రీయేసునామం సుమధామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీయేసునామం సుమధామమే. దిగివచ్చే మన దైవమే దిగివచ్చే మన దైవమే. దద సదరి దద సదా పప దద సద సదరి దద సదా పరి. స్వాగతం అరుదైన ఈ విందుకే మనసార ఘన స్వాగతం. పరమాత్మ జీవాత్మకు ఏకమైన మధుర సంగమం. ఇక ఈరోజు మహాపర్వదినం మహా పండుగ రోజు మన అందరికీ హిందువులకి మనకందరికి కూడా పండుగ దినమే. మరి ఈరోజు మన యొక్క ప్రియతమ మేత్రానులు శ్రీ ఉడుమల బాల గారు మన ఖమ్మం మేత్రానులు వచ్చి ఉన్నారు. వారంతా కూడాను ఎంతో శ్రమపడి ఓపికగా పాత ఊరు నుండి ఊరేగింపు ట్రాక్టర్ ఎక్కలేక నేనే దిగి వచ్చేసా. బిషప్ గారిని మన అల్లం జోడి సార్ గారిని ఎక్కిచ్చా. ఇక ఆడుంటే ఎక్కిస్తారని చెప్పి బండేసుకొని వచ్చేసా. వారిని చాలా ఓపికతో శ్రమతో పెద్దవాళ్ళైనా కానీ నేనే చిన్నవాళ్ళని అల్లం జోడి సార్ కంటే కూడా మరి వారికి నా యొక్క ధన్యవాదాలు. వారి యొక్క దీవెనలు నాపై మన కుటుంబాలపై మన యొక్క ఊరిపై మన విచారణపై అందరిపై ఉండాలని కోరుకుంటూ మరి ఒకసారి మన మేత్రాల వారికి బాల బిషప్ గారికి మరియు మన ఆది తండ్రి ఆది గురువు ధర్మదాత ఆది పురుషుడు ఆది గురువు ప్రథమ విచారణ గురువు మన యొక్క అల్లం జోడి స్వామికి అందరం కూడా తప్పట్లు కొడుతూ వందనాలు చెప్దాం. ఫాదర్ గారు ఏమైనా గిఫ్ట్ ఇస్తారేమో అని చెప్పి
ఈ యొక్క నవీన ప్రార్థనలకు పిలిచా. అది కాదు, అసలు సంగతి చెప్పాలి కదా తండ్రి గారు. ఇదే ఓట్ ఆఫ్ థ్యాంక్. నవీన ప్రార్థన పిలిచి పూజ చేశారు మంచిగానే. లాస్ట్లో ఏమన్నా అనౌన్స్ చేస్తారేమో అని చెప్పి మైక్ ఇచ్చా. ఏమి లేదు, రేపు వచ్చి ఒక కొబ్బరికాయ కొడతా అని చెప్పి అన్నారు. వచ్చారు, కొబ్బరికాయ కొట్టారు. అందరూ తప్పట్లు కొట్టి మరి ఒకసారి అభినందించుదాం. మరి ఈ యొక్క నవీన ప్రార్థనలో నాకు చాలామంది సహాయం చేశారు. ముఖ్యంగా మన యొక్క కమిటీ సభ్యులు, నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీ సభ్యులు పేరు పేరున నాకు పేర్లు కూడా గుర్తు లేవు. మరి మన పంతులు గారి యొక్క ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులను అభినందిస్తూ, మన పంతులు గారి యొక్క శ్రమ ఎంతో రేయింబవలు కష్టపడి అన్నీ కూడా నేర్పించి పాటలు, నాట్యం, కోలాటం, డెకరేషన్ అంతా కూడా రేయింబవలు కష్టపడి చేశాడు. జయరాజు పంతులు గారికి, కమిటీ సభ్యులకు, మరియు పుణ్యశ్రీలకి, మర్యాదల సభ్యులకు, పాటల బృందానికి, కీర్తనాకారులకు అందరికీ కూడాను నా యొక్క అభివందనలు, ఆశీర్వాదాలు, దీవెనలు, కృతజ్ఞతలు. ఇంకా నవీన ప్రార్థనలో పాలు పంచుకోవడానికి చాలామంది గురువులు వచ్చారు. 9 మంది వచ్చారు. వారి పేర్లు మీకు అందరికీ తెలుసు. వారందరికీ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు సమర్పిస్తూ ఉన్నాను. మరియు ముఖ్యంగా మన యొక్క రాజు ఫాదర్ గారు, విషయం ఏంటంటే మన కాడ వచ్చి 2 గంటలు ప్రసంగం చెప్పి వారి గొంతు పోగొట్టుకున్నారు. తెల్లవారిన తర్వాత వారి గొంతు మాట పడిపోయింది, రాలే. 2 రోజులు కష్టపడిన తర్వాత దేవుడు మరలా వారి గొంతులు సవరించాడు. చాలా చక్కగా పాటలు పాడారు. ఈరోజు ఈ దిశప్రసాదం అప్పుడు ఒక భజన పాట పాడమని చెప్పాడు, ఇది లేదు అని. ఫాదర్ గారికి కూడా నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను. ఇక మరి ఒకసారి మన పంతులు గారులకి, మరి ముఖ్యంగా మన యొక్క డీన్ ఫాదర్ గారు శాంతి కుమార్ గారు, రెవరెండ్ ఫాదర్ శాంతి కుమారు, మన ఏరియాకి బిషప్ గారు, మరి ఎక్కువైందా, మదిరెడ్డి అందరికి ఆయనే తల మాణికం, మణికిరీటం, పిలవగానే వచ్చారు. మరి ఇంకా ఫాదర్ గారు, మన యొక్క కన్సల్టర్, పెద్దవాళ్ళు, తల పడిన వాళ్ళు, జుట్టు ఊడిపోయిన వాళ్ళు, వారు కూడాను మహాజ్ఞాని, మహావక్త, మరి రచయిత, అన్నిట్లో చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి మన యొక్క ఐజాక్ ఫాదర్ గారిని కూడా అభినందిస్తూ వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. ప్రార్థించుదము. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మయందు వసించుచున్నదని, ఆ దేవాలయం పవిత్రమైనదని మీరే దేవుని ఆలయమని గ్రహించి, ఓ దేవా, నీవు ఈ దేవాలయం ద్వారా ప్రతిష్ఠించిన ప్రజలు నీ దీవెనలు పొంది సంతోషింతురుగాక. ఆలయ పునరంకితోత్సవము నాడు పాతర్లపాడు కాలనీ నాగుల వంచ విచారణ మొత్తం ప్రదర్శించు భక్తి విశ్వాసములు వారికి ఆధ్యాత్మిక ఫలములను దండిగా ప్రసాదించుగాక. ఈ విధముగా నీవు సజీవాలయములుగా రూపొందించిన మేమంతా నీ సేవకై పునరంకితము కాగలుగుదము. మా ప్రార్థనలు అడిగిన వారిని, మా ప్రార్థనలు అవసరమైన వారందరిని దీవించమని ఈనాటి పండుగ ద్వారా మా అందరికీ ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు దయచేయుడు. మా ప్రభు అయిన క్రీస్తు రాజు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుని పండుగ ఆశీర్వాదంకై మీ శిరములోంచి ప్రార్థించండి. ఇహపరముల దేవాది దేవుడు ఈ దేవాలయం అంకితోత్సవం నాడు మిమ్మలను ఇచ్చటకు చేర్చును. ఆ దేవాది దేవుడు మీ జీవిత కాలమంతయు మిమ్మ ఆశీర్వదించుదురుగాక. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండి సకల లోకములకు ప్రభువులకు ప్రభు అయిన దేవాది దేవుడు మిమ్మలందరినీ తన నిజమైన సైనికులుగా రూపొందించి మీరు అతని కోసం ప్రాణ త్యాగము చేయుటకును మిమ్మలను సిద్ధపరచునుగాక.
ఈ దేవాలయము ద్వారా మీరు దివ్య వాక్కును విని దేవుని తెలుసుకొనుటకు, ప్రార్థించుటకు, పాటలు పాడి స్తుతించుటకు తగిన వరములనిచ్చి అదేవిధముగా దేవుని కలుసుకొనుటకు పూజాబలి యొక్క విలువను గ్రహించి పూజలర్పించు వారందరినీ మరి ముఖ్యంగా ఈ గ్రామమును నూరంతలుగా దీవించుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడుదురుగాక. మరి ఒకసారి మీకందరికీ పండగ స్తోత్రములు, దేవుని ఆశీర్వాదములు. నిజమైన సైనికులుగా జీవించండి. ఇంత గొప్పగా ఈ పండుగను ఏర్పాటు చేసిన మన విచారణ స్వామి ఫాదర్ గారికి, లూత్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. మన బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా యొక్క శుభాశీస్సులు. మీరందరూ కూడాను ఈ యొక్క మన పండుగల నిమిత్తమే ప్రసారమైనటువంటి ఈ యొక్క ధారావాహికను మీరు అంతా కూడా చూసి ఉన్నారు. సంతోషం. దీని ద్వారా మీరు ఆధ్యాత్మికంగా మరియు దేవుని యొక్క ప్రేమలో స్థిరపడి బలపడి ఆశీర్వదించబడాలని నా యొక్క అభిలాష, ఆకాంక్ష, కోరిక. మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరూ ఆదరించాలని, ఈ యొక్క దివ్యవాణి టీవీ ప్రోగ్రామును అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటూ మీకు దేవుని యొక్క దీవెనలు అందజేస్తూ అందరికీ కూడాను దేవుని యొక్క దీవెనలతో గాడ్ బ్లెస్ యూ.